ఎంత ఇచ్చున్నదేంది? 20 లక్షలు ఇచ్చున్నదా? అట్టాటోళ్ళు గాలి మాదిరి వస్తుంటారు, పోతా ఉంటారు. మీరెప్పటికైనా నా నీడనే బతకాలా? ఇప్పుడు మీ బాకీ తీరుస్తున్నాం కదా, ఇంకా పెత్తనం చేయాలని చూస్తారే? మేము మీతో గొడవ పెట్టుకోవటానికో మిమ్మల్ని ఎదిరించడానికో రాలేదు. మీ బాకీ మీకు తీరుస్తున్నాం. ఈ రోజుతో మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. కాదు కూడదు అని ఒకవేళ నువ్వు తిరుగుబాటు మొదలు పెడితే మా నుంచి వచ్చే తిరుగుబాటుకు నువ్వు తట్టుకోలేవు. గదిలో పెట్టి అదే పనిగా కొడితే పిల్లి కూడా పులవుద్ది. రే రే పద పద. ఏందయ్యా ఆ నా కొడుకులట్లా రెచ్చిపోతుంటే ఎందుకు ఆపినావు? నరికి పొగులెట్టేవాడినిగా. తింటే ముక్కలు అయిపోతాయి, తీస్తే ప్రాణాలు పోతాయి. రెండూ ఒకటే కదరా? వెళ్ళండ్రా. చెప్పు కిరణ్, ఏదో మాట్లాడాలి అని పిలిచావు, సైలెంట్గా ఉన్నావు. దేని గురించి? అదే క్రిష్, మీనాక్షి ఆ ఊరు వెళ్ళింది కదా, ఆ విషయం గురించి. మీనాక్షి ఆల్రెడీ అక్కడ వర్క్ స్టార్ట్ చేసింది. వర్క్ ప్రోగ్రెస్లో ఉంది, చాలా ఫాస్ట్గా జరుగుతుందని కూడా చెప్పింది. మరి ఇక ఈ విషయం గురించి మాట్లాడడానికి ఏముంది? ఆ ఊరి గురించి విన్నాను క్రిష్, తెలుసుకున్నాను కూడా. ఆ ఊరు కొంచెం ప్రాబ్లమేటిక్ ఊరని, ఆ ఊళ్ళోని కొంతమంది మనుషులు ఇబ్బందులు కలిగిస్తున్నారని విన్నాను. ఊరు కాని ఊరు, పైగా ఒక్కరితే వెళ్ళింది. అలాంటి పరిస్థితులు ఉన్న ఊర్లో తను ఉండటం అంత మంచిది కాదనిపిస్తోంది. కొంచెం భయంగా కూడా ఉంది. అందుకని మీనాక్షిని అర్జెంట్గా అక్కడి నుంచి వచ్చేయమని చెప్పు క్రిష్. కిరణ్, నీ మాటలు వింటుంటే నవ్వు వస్తుంది. చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు తెలుసా? అయినా ఈ విషయం గురించి మాట్లాడడానికేనా ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఫోన్ చేసి మరీ రమ్మని చెప్పింది? ఏంటి కిరణ్ ఇది ఫూలిష్గా? లేదు క్రిష్, తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది చెప్పారు అక్కడ వాతావరణం కొంచెం ప్రమాదకరంగానే ఉంటుందని. కిరణ్, అర్థం లేకుండా మాట్లాడుకో. తను అక్కడికి వెళ్ళి 2 days అవుతుంది. నిజంగా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఈ పాటికి చెప్పుండేది కదా. చెప్పలేదు అంటే అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవనే కదా. అది కాదు క్రిష్, ఏదేమైనా ఈడించి మేలించాలంటారు. అయినా ఆ ఊర్లో కాకపోతే ఇంకో ఊర్లో చేయించవచ్చు. కానీ అక్కడ మాత్రం వద్దు క్రిష్, నా మాట విను. మీనాక్షిని వచ్చేయమని చెప్పు. కిరణ్, ఇంకా ఆపుతావా? ఇంత క్లియర్గా చెప్పాక కూడా ఇంకా అలాగే సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావేంటి? తను అక్కడ బాగున్నానని, అక్కడ వాళ్ళు తను చాలా బాగా చూసుకుంటున్నారని చెప్పింది. స్వయంగా మీనాక్షి చెప్పాక కూడా ఇంకా వేరే ఎవరో చెప్పారని వాళ్ళ మాటలు పట్టుకుని వేలాడుతున్నావేంటి? అది కాదు క్రిష్. కిరణ్, చెప్తే అర్థం కాదా? ఇంకొకసారి ఈ విషయం గురించి మీటింగ్ పెట్టకు, సరేనా? బాయ్. క్రిష్, మీనాక్షి ఈ విషయం గురించి క్రిష్కి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేను అక్కడి నుంచి పిలిపించే మార్గం కనిపించట్లేదు. ఇక ఆ దేవుడి మీదే భారం వేస్తాను. రాకా రా 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 ఎక్కు ఎక్కు. అక్క
ఇదే మా అడ్డా. మా గ్యాంగ్ అంతా ఎప్పుడు ఇక్కడే కలుస్తాం. విసిగొచ్చేదాకా ఆట ఆడుకుంటూనే ఉంటాం. అవును, నీ ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేస్తానన్నావు కదా, మరి ఏరు వాళ్ళు? ఒక్క నిమిషం అక్క. అక్క, వీళ్ళ నా ఫ్రెండ్స్. ఇదిగో వీడు బాలు, ఇది స్వప్న, వాడు అభి, అది మోక్ష, అది అంజలి. రేయ్, మీ నక్షత్ర హైదరాబాద్ నుంచి వచ్చింది. అందరూ హాయ్ చెప్పండి. హాయ్ గీత, నీ ఫ్రెండ్స్ అంటే నీ క్లాస్మేట్స్, నీ ఏజ్ వాళ్ళు ఉంటారనుకున్నాను. ఇంత చిన్న పిల్లల నీ ఫ్రెండ్స్? అక్క, నా వయసు వాళ్ళనుకో చిన్న అసూయ, కొద్దిగా కుళ్ళు ఉంటాయి. వాళ్ళతో ఆటలంటే తెలియకుండానే చిన్న చిన్న పోట్లాట్లు, గొడవలు. పాపం వీళ్ళనుకో ఆ కుళ్ళు కల్మషం ఏం తెలియవు. వీళ్ళతో ఆడుకుంటుంటే బోల్డంత ఆనందంగా ఉంటుంది. అక్క, మనలో మనమాట. చాక్లెట్స్ ఇచ్చా అనుకో గీత మంచిది అంటారు. అదే లాలీపాప్ ఇస్తే గీత చాలా చాలా మంచిదంటారు. పొగడ్తలు తప్ప పోట్లాట్లుండవు. ఏమో అనుకున్నాను, బాగా తెలివైన దానివే. ఏదో తెలివితేటలలో కలిసొచ్చేలే అక్క. రేయ్, అక్కని ఊరంతా ఊరేగించాలి. మన రథాన్ని తీసుకురండ్రా. ఏంటి రథమా? ఏంటది? చెప్పడం ఎందుకక్క, డైరెక్ట్ గా చూడు. రేయ్, ఊదండ్రా. అక్క, ఇదే మా రథం. రా, ఊరంతా ఓ రౌండ్ వేసొద్దాం రా. అయ్యో పర్లేదులే గీత, వద్దు. ఏంటక్క, భయపడుతున్నావా? జాగ్రత్త పడుతున్నట్టుంది. అక్క, నేను సైకిల్ మామూలుగా కాదు, బీభత్సంగా తొక్కుతాను. నువ్వేం భయపడకు. అవునక్క, నిజమే. నాకొకసారి తల పగలగొట్టింది. నాకు కాలు విరగొట్టింది. ఏయ్, మీకు ఈరోజు చాక్లెట్లు కట్టు. అక్క, వీళ్ళంతా కామెడీ చేస్తున్నారక్క. నేను నిజంగానే సైకిల్ బాగా తొక్కుతాను. ఒకసారి ఎక్కు, నీకే తెలుస్తుంది రా. ఏంటి, కింద పడ్డాకనా? అబ్బా, సిచ్యువేషన్ అందరూ బాగా వాడేసుకుంటున్నారు. సర్లే, ఈ రోజు వదిలేస్తున్నాను. రాక్క. వదిలేమ్మా, పర్లేదు. రాక్క, నువ్వు భయపడతావేంటి? రా. గీత గీత, రా, 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 రా. దూకు, దూకు, దూకు. పద. దా, 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 దా. ఎక్కు, 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 ఎక్కు. కూర్చో, కూర్చో, కూర్చో. ఎక్కడ కూర్చోవాలి? ఇక్కడ కూర్చో అక్క. దా, ఎక్కు. గీత,
ఏమైందక్క? హే మీనాక్షి, ఏంటంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? కలో నిజమో అర్థం కావట్లేదు. నీ కళ్ళ ముందే ఉన్నాను మీనాక్షి, మరి ఇంకా కలర్ నిజం అంటావేంటి? మరి ఉదయం మెసేజ్ చేసినప్పుడు కూడా వస్తున్నట్టు చెప్పలేదు. సడన్ గా ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారేంటి? ఎందుకో రావాలనిపించింది. నిజం చెప్పాలంటే నిన్ను చూడాలనిపించింది. నువ్వు లేకపోయేసరికి చాలా బోర్ వచ్చేసింది. ఏం తోచట్లేదు, ఏం అర్థం కావడం లేదు. ఏదో తెలియని వెళ్తే, ఏదో మిస్ అయిన ఫీలింగ్. అసలు చెప్పాలంటే ఏదో కొన్ని సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నామన్న ఫీలింగ్ వచ్చేసింది. ఎందుకో తెలియదు కానీ ఈ దూరాన్ని భరించడం కొంచెం కాదు, చాలా కష్టంగా అనిపించింది. అందుకే ఉండలేకపోయాను, రాకుండా నిన్ను చూడకుండా. మిస్ యూ మీనాక్షి, ఐ మిస్ యూ సో మచ్. నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం, నీతోటి బతకడానికే చేస్తున్న పోరాటం. నా పాటకు మాటై పలికావే హో, ఎద చప్పుడు చేసే శృతి నీవే. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో, నిప్పుల్లో వానై వచ్చావే. నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం, నీతోటి బతకడానికే చేస్తున్న పోరాటం. నా పాటకు మాటై పలికావే ఓ, ఎద చప్పుడు చేసే శృతి నీవే.
మీనాక్షి అక్కకి ఏమైంది? నిద్రపోతున్నట్టుంది. నిద్ర కాదే మొద్దు. బావొచ్చాడే బావొచ్చాడు. బావా ఎక్కడా? కలలో. కలలోనా? కలలో కూడా వస్తారా? మనకెప్పుడు రాలేదే. దానికి ఇంకా చాలా టైం ఉంది లేవే. పదండి పదండి. అక్క బావ వెళ్ళిపోయాడు గాని నువ్వు డ్రీమ్ లోంచి బయటికి రా. నువ్వు సిగ్గుపడ్డా ఆపితే మనం దాగుడు ముత్తలాడుకుందాం. హా, అక్క తిరుగు. రెడీ. అక్క 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 ఇటు ఇటు ఇటు. అక్క రా. అక్క రా. పక్కన. అయ్యో అక్క రా. అక్క రా. కానీ పక్కనే ఉన్నారా? అక్క రా. కానీ పక్కనే ఎక్కడున్నారు? గీత గీత గీత.
మావయ్య నిన్ను పిలుచుకురమ్మన్నాడు. పనుంది కుదరదని చెప్పండి. వస్తే తీసుకుపోతాం, కుదరకపోతే ఎత్తుకుపోతాం. ఏయ్!